మీ కష్టం కూడా నా కష్టం కింద భావించి, మీ కుటుంబ సభ్యుల కష్టం కూడా నా కుటుంబ సభ్యుల కష్టం కింద భావించి ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇదే ఉద్యోగమో, ఇదే లేకపోతే ఇదే భవిష్యత్తు కాదు. ఇది కాకపోతే ఇంకో కంపెనీలో ఒక్కసారి మనం వచ్చిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే మనం కొంచెం కష్టపడదాం. కంపల్సరీగా మీకు రావాలనే కోరుకుంటున్న ఉద్యోగాలు. రాలేదు అనుకో డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ వితిన్ 3 monthsలో దగ్గర 200 మంది కంపెనీలతో మళ్ళా తిరిగి మెగా జాబ్ మేళా పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీరు జరుగుతున్న వ్యవహారంలో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా నెక్స్ట్ జాబ్ మేళా టైంకి అవన్నీ కూడా సరిదిద్దుకొని ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మీరు ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎక్కడో హైదరాబాద్లో వస్తుంది. నాకు తెలిసిన హైదరాబాద్లో కంపెనీలు చాలా మంది ఉన్నాయి. హైదరాబాద్లో వస్తుంది. హైదరాబాద్లో రావడం వెంటనే ముందు కళ్ళని నేను తిరిగేస్తాయి. దేనికి? ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు అది. మా అమ్మని మా నాన్నని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలన్న బాధ, అది మిస్ అవుతున్నాం అని బాధ. కానీ నేనేమంటానంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉండేటప్పుడు అదే అంటారు కదా, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, నలుగురి మధ్యలో తిరగాలి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, మంచి ఏదో చెడేదో అవగాహన కల్పించుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 25,000